అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక. పౌలు తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతున్నాను. 6వ వచనం నుండి. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని, వాడు వానిని అనే పదాలు ఒకటి గమనించండి చాలు. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే పనిచేస్తుంది, క్రియ చేస్తూ ఉంది. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. ప్రభువే ఈ లేఖన భాగాలను మనందరి కొరకై అర్థమయ్యేలా, మనకు హెచ్చరిక, మనకు దిద్దుబాటు కలిగేలా తన ఆత్మ ద్వారా దీవించి మనకు అనుగ్రహించునుగాక. గత వారం అటుపోయిన వారం మనకు సంబంధించిన సంగతి అటుపోయిన వారం ఆలోచన చేశాం. సంఘము ఎత్తబడిన తర్వాత గ్రేట్ డిసపియరెన్స్, ఆ మహా అదృశ్యం అయిపోయిన తర్వాత విడువబడిన ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో నిన్న వారం మనం ఆలోచన చేశాం. ఆ 7 ఏండ్ల శ్రమల కాలం అంత ఘోరాతి ఘోరంగా ఉండటానికి కారణమైన ఒక వ్యక్తి ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? చాలా ఘోరాతి ఘోరమైనటువంటి సంభవాలకు కారణమైన ఒక వ్యక్తి ఉన్నాడు. అలాంటి వాడు గుర్తుపెట్టుకోండి, సృష్ట్యారంభము మొదలుకొని సృష్ట్యాంతము వరకు అంత నీచమైన హేయమైన వ్యక్తి ప్రపంచంలో పుట్టలేదు, మళ్ళీ పుట్టడు. ఓన్లీ వన్, ఒక్కడే వస్తాడు. అతనే క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అనకండి, అసలు ఆ పదమే వాడద్దండి. క్రీస్తు విరోధి. అతనిని క్రీస్తు విరోధి అంటారు, కమింగ్ ప్రిన్స్ అంటారు, రాబోయే యువరాజు అని అంటారు. అతనిని ధర్మ విరోధి అని కూడా అన్నారు. ప్రియులారా వినండి, ఇతనిని గూర్చి లేఖనంలో చాలా ఎక్కువ సార్లు రాయబడింది. ఈ మధ్యాహ్న కాలం మనం ఆలోచన చేయబోతున్నది అదే. ఎలా వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఏ రకంగా తను తాను బయలుపరుచుకుంటాడు, అతను వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏం చేస్తాడు, అతని చర్యలు ఎలాంటివి, ముందున్న సమయంలో వీలైనంత వరకు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనసు పెట్టి వినండి. మనము దీన్ని నమ్మాలి అంటే గత చరిత్రపు వెలుగులో భవిష్యత్ దృశ్యాల్ని మనం చూడాలి. మీకు అర్థమవుతుందా? గత చరిత్ర వెలుతురులో భవిష్యత్ యొక్క దృశ్యాల్ని మనం చూడాలి. అంటే ఆ రాబోయే ధర్మ విరోధి, ఆ క్రీస్తు విరోధి అనేవాడు మనకు అర్థం కావాలంటే, ఈ మాట నిజం అని నెరవేరాలంటే కొత్త నిబంధన కాలములో కాదు, పాత నిబంధన కాలములోనే ఇతనిని గూర్చినటువంటి ప్రవచనాలు చాలా రాయబడ్డాయి. పాత నిబంధన కాలములోనే ఇతని గురించి చాలా వచనాలు రాయబడ్డాయి. ఇతన్ని ఏమనే పేరుతో పిలుస్తారో త్వరగా ఒక 2-3 వచనాలు మనం చదువుకొని వద్దాం. చూడండి, దయచేసి పాత నిబంధన గ్రంథానికి వెళ్ళండి. దానియేలు గ్రంథం. ఎక్కువగా మనకు దానియేలు గ్రంథంతో పని ఉంటుంది. ఒక వేలు అక్కడ పెట్టుకొని ఉండండి. రైట్. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఒక మైక్ చదివే వాళ్ళకంటే ఇవ్వండి, అది కొంచెం అంటే యూట్యూబ్లో వినేవారికి అర్థం కావట్లా. జస్ట్ అనేది ఒకటి వినబడుతుంది, కింద వీళ్ళు ఏం చేసేది తెలియదు. నేను విన్నప్పుడే నాకు నిజమే కదా, ఇంతవరకు గమనించాలి నేను అని అంటుంటాను కదా నేను, అదొకటి అనిపిస్తూ ఉంది. అందుకనే కొంచెం రెఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి త్వరగా చదవటానికి ఒక మైక్ తీసుకొని చదవండి. దానియేలు గ్రంథం
7వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? నేను ఈ కొమ్మలను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచి, ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచను. ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచను. ఎవరైతనో? ఇతనికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? చిన్న కొమ్ము, లిటిల్ హార్న్, చిన్న కొమ్ము అని ఇతనికి పేరు. 1. 2 8వ అధ్యాయం చూడండి, 23వ వచనం. 8:23. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము కలవాడును అనే మాట ఉంది. ఎవరితను? క్రూర ముఖము కలిగిన వాడితను. ఇతను క్రూరమైన ముఖము కలిగిన వాడని ఇతనిని గురించి లేఖనం సెలవిస్తూ ఉంది. తర్వాత ఏమనుంది? యుక్తి గలవాడనై ఉండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును అనుంది. ఇతను ఎవరు అంటే చాలా కుయుక్తిపరుడైన రాజు. ఉపాయము కలిగిన రాజు అంటే చాలా కుయుక్తిపరుడైన రాజు. దీన్ని పెంచి దాన్ని తగ్గించడానికి రాదన్న? రైట్. చాలా యుక్తిపరుడైన రాజు, చాలా అపాయకరమైన రాజు. అంటే తర్వాత మీకు అతని చర్యల గురించి చెప్పేటప్పుడు వింటాను. అంతటి మేధస్సు కలిగిన వాడు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు చూడమంట మనం. ఉపాయము కలిగిన వాడట, చాలా జ్ఞానవంతుడట. ఎంత జ్ఞానవంతుడు అంటే, దాన్ని ఆఫ్ చేయండి లేనన్నా, ఊరికి అంత డిస్టర్బ్ అవుతుంది. ఎంత జ్ఞానవంతుడు అంటే మహాజ్ఞానవంతుడు. అంతటి ఉపాయము కలిగిన వాడు క్రీస్తు విరోధి. ఇతనికి ఉపాయము కలిగిన రాజు అని కూడా పేరు. రైట్. నెక్స్ట్, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి అతిశయపడుచు గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును అని అన్నాడు. ఆ రాజు అంటే అతని గురించి ఒక మాట రాయబడింది. దేవాది దేవుని మీద గర్వముగా మాట్లాడచ్చు. మహాగర్విష్టి అయిన వ్యక్తి ఇతను. మీరు ఎంత చూసింటే వాడు గర్విష్టి. మీరు ప్రపంచ చరిత్రలో ఇంత గర్విష్టిని మీరు చూడబోరు. అంత గర్విష్టి ఆయన. మన కళ్ళ ముందు కూడా ఈ మధ్యలో గదినాల్లో ఒకడు ఉన్నాడు, మనం చూస్తున్నాం. అర్థమైన వాడికి అర్థమైనంత తెలుసా? ఆ గర్విష్టి మన కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు, మన దినాల్లో కూడా ఒకడు ఉన్నాడు. ఇతన్నే ఇంత గర్విష్టి అనుకుంటున్నాం, అంతకు మించిన గర్విష్టి అతను. బహుశా ఇతను ఒక 10 times 100 times అయితే ఆ గర్విష్టి ఉంటాడే, అంత గర్విష్టి అతను, మహాగర్విష్టి అతను. రైట్. నెక్స్ట్ చూడండి, ఇతని గురించి రాయబడిన మరొక మాట. జకరియా గ్రంథం 11వ అధ్యాయం. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 15-17 వచనాలు ఉన్నాయి. అందులో ఒక మాట మాత్రమే చదువుకుందాం. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూస్తారా? బుద్ధి లేని ఒక కాపరి. ఇతనికి మరొక పేరు ఏంటంటే ఏమని పేరు? బుద్ధి లేని కాపరి అని ఇతనికి పేరు. ఇతన్ని బుద్ధి లేని కాపరి అంటారు. బుద్ధి లేని కాపరి అని ఇతనికి పేరు. అంటే అంత అవివేకంగా, అంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడు తన కాలంలో. ఇతన్ని బుద్ధి లేని కాపరి అని కూడా అన్నారు. దాటి రండి, తెస్సలోనిక పత్రిక కింద చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 2:3 ఏముంది? తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 2:3 సంభవించి ఎవరితను? నాశన పాత్రుడగు పాప పురుషుడు అని ఉంది. సిన్, పాపం అంటే అంటారు కదా మీరు, వాడిని చూస్తే అర్థమైపోతుంది. అతని పేరే బైబిల్ ఏమంటుందంటే వీడు పాప పురుషుడు అంటది. పాప పురుషుడు అని అంటది. గే మ్యారేజెస్, అతను ఒక గే అయి ఉండవచ్చు అని కూడా ఊహించి చెప్తున్నారు కొంతమంది వ్యాఖ్యానకర్తలు. గే మ్యారేజెస్, స్వలింగ సంపర్కం, అధికారపూర్వకంగా వివాహాలు చేసుకోవచ్చు అని ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా స్వలింగ సంపర్కుల వివాహాలు జరుగుతాయట ఆ దినాల్లో. కారణం ఏంటంటే ఇతను కూడా ఒక
గే అయి ఉంటాడు అని. అందుకనే బైబిల్ ఇతను ఏమంటుందంటే పాప పురుషుడు. ఇతను చేసినన్ని నీచమైన హేయమైన క్రియలు ఎవరు చేయరట ఆ దినాల్లో. అలాంటి వాడు ప్రపంచ పాలకుడు అవుతాడు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడు ప్రపంచ పాలకుడు అవుతాడు. 7 సంవత్సరాలు అప్రతిహతంగా, 3.5 సంవత్సరాలు టోటల్ వరల్డ్ని, 3.5 సంవత్సరాలు ఒక భూభాగాన్ని పరిపాలిస్తాడు. 3.5 years అప్రతిహతంగా పరిపాలిస్తాడు, ఎదురు లేకుండా పరిపాలిస్తాడు, ఎవ్వడు క్వశ్చన్ చేయడు. అంత తన్ను తాను జయించుటకు బయలు వెళ్తాడు. అతనికి జయశాలి అనే పేరు కూడా వస్తుంది. బైబిల్లో అనింది అతన్నే జయశాలని, అర్థమైందా? జయశాలని బైబిల్ అతన్నే అనింది. ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్న వాడిని జయించుటకు బయలు వెళ్ళను అని కింద ఫుట్ నోట్స్లో ఉంటుంది. ఏమని? జయశాలి అని ఉంటుంది. అర్థమైందా? అంత అప్రతిహతంగా 3.5 సంవత్సరాలు యథేచ్ఛగా తన పరిపాలనను కొనసాగిస్తాడు ఇతను. చూడండి, ఇతనికి మరొక పేరు ఉంది. 2:8 తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:8. ఎవరితను? లాలెస్ వన్ అంటే ధర్మ విరోధి. ధర్మానికి విరోధమైన పనులు చేస్తాడు. ఆటోల మీద ఒక మాట రాసి ఉంటుంది, ధర్మాన్ని రక్షించండి, ధర్మము నిన్ను కాపాడుతుంది. మనం నవ్వుకుంటాం దాన్ని చూసి, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని. ఇప్పుడు ధర్మం అంటున్నామే, ఈ ధర్మానికి విరోధమైన పనులు చేస్తాడు. ధర్మ విరోధి అని ఇతనికి పేరు. రైట్, దట్ రండి. ఇంకొక మాట మనం చదువుదాం. ఇది అల్టిమేట్ నేమ్. ఇది ఇక రెండు పేర్లు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. తెల్లని గుర్రము మీద విల్లు పట్టుకున్నాడు కానీ బాణం లేదు. చూసారా మీరు? విల్లుంది, బాణం లేదు. అంటే అర్థమేంటి? ఇతను శాంతి దూత. ఆలివ్ ట్రీ గుర్తుందా? ఆలివ్ లీఫ్ గుర్తుందా? ఆలివ్ లీఫ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ చూస్తారు మీరు? ఆలివ్ లీఫ్ ఎక్కడ చూస్తారు మీరు? చదువుకున్న వాళ్ళు. ఐక్యరాజ్య సమితి గుర్తుంది. ఆలివ్ లీఫ్ దేనికి గుర్తు తెలుసా? శాంతికి గుర్తు. శాంతికి గుర్తు. ఐక్యరాజ్య సమితి ఇతన్ని సపోర్ట్ చేస్తుంది. ప్రపంచ శాంతి దూత అని పేరు సంపాదిస్తాడు. మీరు అతని ప్రారంభ దినాల్లో చూస్తే ఇంతటి మంచోడు, ఇంతటి శాంతి దూత ఎవడు ఉండడు అని నమ్ముతారు. ప్రారంభమే శాంతి దూతగా తను తాను బయలుపరుచుకుంటాడు. రండి, అదే ప్రకటన గ్రంథం 2వ 3.5 సంవత్సరాల కాలంలో అతను ఏమంటుందో చూడండి. 13వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రకటన గ్రంథం 13:1-2. ఎవరు 7 తలలు కలిగిన క్రూరముగము, ద బీస్ట్ అంటామే, వాడే వీడు. క్రూర మృగం, మృగము కాదు, అతి భయంకరమైన క్రూర మృగముడు. ఈ ప్రపంచ నియంత 7 సంవత్సరాలు, దాదాపుగా 7 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అతని పాలనలో, నమ్మని వారు ఉన్నారు ఇక్కడ, అతని పాలనలో మీరు బ్రతకాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. అతని ఏలుబడిలో మీరు జీవనం చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. నమ్మిన ప్రియులారా, పరిశుద్ధులారా, విశ్వాసులారా, సంతోషించండి. అదే సమయంలో మన ప్రియ రక్షకుని ముఖాముఖిగా చూస్తాం. 7 ఏండ్లు మధ్యాకాశంలో ఆయనను ముఖాముఖిగా చూస్తాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అక్కడ జరుగుతుంది. గొప్ప విందు అక్కడ జరుగుతుంది. మన ప్రియులందరినీ మనం కలుసుకుంటాం. చనిపోయిన మన వారిని కలుసుకుంటాం. మనము పట్టనలవి కాని ఆనందాన్ని, సంతోషాన్ని, మహిమలో మనం అనుభవిస్తుండగా, అదే సమయంలో నమ్మని వారు ఆ 7 సంవత్సరాలు అతి ఘోరమైన హింసలను, బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నమ్మని వారు ఎవరైనా ఉంటే ఈ మధ్యాహ్న కాలమైన ప్రభువుని నమ్మండి. ఇది నిజం. నమ్మాలనా? నువ్వు చెప్తే నమ్మాలనా? ఇదంతా నిజమని గ్యారెంటీ ఏమి? రండి చూద్దాం. నిజం అని నిరూపించడానికి ఒక్కసారి మన గత చరిత్రను చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం వెళ్ళాల్సింది 2 అధ్యాయాలు. దానియేలు గ్రంథం 2-7 అధ్యాయాలు 2 మనసులో పెట్టుకోండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. నెబుకద్నెజరు కళ గుర్తుంది కదా? ఒక ప్రతిమ కనిపిస్తుంది నెబుకద్నెజరుకు కళలో.
ఆ ప్రతిమను గూర్చి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 32వ వచనం. 32వ వచనం. మేలిమి బంగారమయమైనదియు. చాలు. మేలిమి ఆ శిరస్సు ఎవరు? 38వ వచనం చూడండి. 38వ వచనం. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు అని అంటాడు. ఎవరితను? ప్రతిమలో 4 ఉన్నాయి బంగారపు శిరస్సు. మీకు అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు వినండి. ఉపమాన రూపకంగా దానియేలు గ్రంథములో గడచిన ప్రపంచ సామ్రాజ్యాలను గురించి రాయబడింది. ఉపమాన రూపకంగా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి కొంతమంది రాజులు, ప్రపంచములో మనుగడ సాగించినటువంటి గత సామ్రాజ్యాలు కొన్ని ఉన్నాయి. ఆ సామ్రాజ్యంలో ఒక గొప్ప సామ్రాజ్యం ఏందో తెలుసా? బబులోను మహాసామ్రాజ్యం. బబులోను యొక్క మహాసామ్రాజ్యం. దీని గురించి కొంత నేను జ్ఞాపకం చేస్తాను. మీకు గుర్తుందా? హమ్మురాబి గుర్తున్నాడా? హమ్మురాబి పేరు లేదు ఎవరు? హిస్టరీ తెలిసిన వాళ్ళు. హమ్మురాబి పేరు పోనీ ఎప్పుడైనా కనీసం విన్నా జ్ఞాపకమైన ఉందా? ఇతను 2వ వాడు. ఈ బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు? నెబుకద్నెజరు. ఎవరి కాలంలో? దానియేలు కాలంలో ఉన్నాడే నెబుకద్నెజరు. అతనే ఎస్టాబ్లిష్ చేసింది అతనే. 2వ నెబుకద్నెజరు వస్తాడు తర్వాత. ఇతను మొదటి నెబుకద్నెజరు. అంటే బబులోను సామ్రాజ్య సంస్థాపకుడు ఎవరు? ఊర్ అనే ప్రాంతంలో, కల్దీయుల ప్రాంతం అనుందే, ఆ ఊర్ అనే స్థలంలో బబులోను సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అతని కాలంలోనే ఉండింది. అంటే ఒక సామ్రాజ్యం ఉంది, బైబిల్ నిర్ధారిస్తుంది, బయట ఉన్నటువంటి చరిత్ర గ్రంథాలు నిర్ధారిస్తాయి. ఈ బబులోను సామ్రాజ్యంలో గుర్తుపెట్టుకోండి, ఈ బాబిలోనియన్ ఎంపైర్లో మొదట నెబుకద్నెజర్ అనేవాడు వస్తాడు. ఆ తర్వాత హమ్మురాబి పరిపాలిస్తాడు. తర్వాత నెబుకద్నెజర్ 2 పరిపాలన చేస్తాడు. తర్వాత నబోనిడస్ అనేవాడు పరిపాలన చేస్తాడు. తర్వాత బెల్షెజరు వస్తాడు. గుర్తుందా? బెల్షెజరు వస్తాడు. ఈ బెల్షెజరు కాలంలోనే, అంటే ఎప్పుడు? ఇంచుమించు 539 క్రీస్తుకు పూర్వం 539వ సంవత్సరంలో కోరెషు దండెత్తి వస్తాడు. దేని మీదకి? బబులోను సామ్రాజ్యం మీద. కోరెషు దండెత్తి వచ్చి మాదియా పారసిక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎవరు? కోరెషు. మాదియా పారసిక సామ్రాజ్యం. ఇతని గురించి ఎక్కడ రాయబడి ఉంది? తర్వాత వచనం చదవండి. 40వ లేకపోతే 39వ వచనం. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అనుంది. ఎవరు ఈ రాజ్యం అంటే? 31వ వచనం చూడండి. 32వ వచనం. దాని రొమ్మును భుజములు వెండివి. ఇది ఎవరు? మాదియా పారసిక సామ్రాజ్యం. అమ్మ మీకు అర్థం కాకపోయినా కొంచెం మనసు పెట్టినండి చాలు. మీకు అర్థమైందా? కొంచెం అంటే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వారు మీరు అర్థం కాకపోయినా వినండి, గుర్తుపెట్టుకొని వినండి. 2వది ఎవరు అంటే ఆ వెండి ఉందే ప్రతిమలో, వెండి భాగం. ఆ వెండి భాగం మాదియా పారసిక సామ్రాజ్యం. వచ్చిందా రావాలన్నా ఈ మాదియా పారసిక సామ్రాజ్యం? వచ్చి వెళ్ళిపోయింది. ఈ మాదియా పారసిక సామ్రాజ్యం ఏలుబడి భారతదేశానికి కూడా ఉంది. తెలుసా మీకు ఆ సంగతి? భారతదేశాన్ని కూడా వారు పరిపాలించారు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హిందూ దేశము వరకు ఉందామాట. మాదియా పారసిక సామ్రాజ్యం అంటే దాదాపు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలిస్తారు తెలుసా? 539 నుండి 331 వరకు పరిపాలన చేస్తారు. ఇలాంటి రాజ్యం ఒకటి వస్తుందని దానియేలు ముందే చెప్పాడు. అది నిజముగా జరిగింది. మాదియా పారసిక సామ్రాజ్యంలో దానియేలు కూడా బ్రతికాడు. కోరెషు కాలంలో కూడా బ్రతికాడు. వినండి, 4వ సామ్రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. ఆ 4వ సామ్రాజ్యం ఏంటో తెలుసా? తర్వాత చూడండి, కిందికి రండి. 32వ వచనం. 33 32. దాని ఉదరమును ఇత్తడివి. ఎవరితను? చూడండి 39వ వచనం. అటు తరువాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిదగును అన్నాడు. ఎవరో తెలుసా ఈ రాజ్యం? గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు వీరుడు అని పేరు సంపాదించాడే ఎవరు? అలెగ్జాండర్ కాదు, అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్
ప్రపంచాన్ని అంతటిని అప్పటికి దానియేలు లేడు. దానియేలు ముందుగా చెప్పాడు, గ్రీకు సామ్రాజ్యం ఒకటి లేస్తుందని బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు రండి, నాలుగోది ఉంది, నాలుగొక రాజ్యం. తర్వాత రండి 2వ అధ్యాయం 33. దాని మోకాళ్ళును ఇనుపవియు, ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. వీరెవరు? దీని గురించి రాయబడి చూడండి. 40వ వచనం. ఆ ఇనుము వలె బలముగా ఉండును అన్నాడు. ఏంటా రాజ్యం? రోమా సామ్రాజ్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించిన దినాలలో ఉందే రోమా సామ్రాజ్యం. 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు ప్రపంచాన్ని వాళ్ళు. రోమా సామ్రాజ్యం. ఇంతవరకు మీకు అర్థమైందో, అర్థం కాలేదో, అర్థం కాకపోయినా అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, రైట్? 4 సామ్రాజ్యాలు ఉంటాయని, వస్తాయని దానియేలు ముందుగానే ప్రవచించాడు. అయిపోలేదు, ఇంకొక రాజ్యం ఉంది. ఈ రోమాలో నుండే నూతన రోమా సామ్రాజ్యం వస్తుంది. అక్కడే రాశాడు. కిందికి రండి, ఇప్పుడు రండి. 33వ వచనం, 34వ వచనం, 33వ వచనం. దాని మోకాళ్ళు ఇనుపవియు, ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను అని అన్నాడు. ఇప్పుడు కిందికి రండి, 41వ వచనం. పాదములను వేళ్ళును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్టుగా తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండెను అని అన్నాడు. కింద రండి, 42వ వచనం. పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును అని అన్నాడు. ఆ రాజ్యములో నుండి రోమా సామ్రాజ్యం అయిపోలా, మళ్ళీ రోమా సామ్రాజ్యం స్థాపించబడుతుంది. అర్థమైందా? రోమన్ ఎంపైర్ అయిపోయింది అనుకుంటున్నారు మీరు? లేదు, రోమా సామ్రాజ్యం యొక్క మిగిలిన ప్రవచనం నెరవేరాలి. ఇనుము అనుంది కదా, రైట్. తర్వాత ఏమనుంది? మట్టిది అనుంది. 10 వేళ్ళు ఉన్నాయే, ఆ 10 వేళ్ళు 10 రాజ్యాలు. అవి ఇంకా రాలా. 10 రాజ్యాలు. ఆ 10 రాజ్యాలు ఎక్కడి నుండి వస్తాయి? ఐరోపాలో ఉన్నటువంటి 10 దేశాల సమాఖ్య. అది రావాలి. ఆ 10 రాజ్యాలలో నుండి పుట్టేవాడే ఎవరు? క్రీస్తు విరోధి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ 10 రాజ్యాలలో నుండి పుట్టేవాడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అనేవాడు రావాలి అనంటే రోమా సామ్రాజ్యం 3 దశల గుండా వెళ్ళాలి. ఈ కొత్త న్యూ రోమన్ ఎంపైర్ 3 దశల గుండా వెళ్ళాలి. ఒకటేంటంటే, కొంచెం జాగ్రత్తగా వినండి, చదువుకున్న వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. ఇది నేను మాట్లాడుతున్నది రాబోయే సంభవాలు. ఇప్పుడు గతం నెరవేరింది కదా, ఇప్పుడు ఏం జరగాలి? భవిష్యత్తు నెరవేరాలి. 7వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇది కూడా అవే ప్రవచనమే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడు నోరును ఉండెను. ఆ మాట అట్లాగే పెట్టుకొని పక్కకు రండి. 24వ వచనం, 7:24. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న ఆ రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయిను. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనం, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 జంతువుల ప్రవచనం 2 ఒకటే. అర్థమైందా? 2 ఒకటే. ఈ ప్రవచనములో నెరవేరాల్సింది ఏంటి చెప్పండి? ఆ 10 కొమ్ములలో నుండి ఒక చిన్న కొమ్ము ఉందే, అది పుట్టాలి. ఆ చిన్న కొమ్మే ఎవరు? క్రీస్తు విరోధి. ఎక్కడి నుండి పుడతాడు? ఆ 10 రాజ్యాలలో నుండి పుడతాడు. ఆ 10 రాజ్యాలు ఏ రాజ్యాలు అయి ఉంటాయి? తప్పనిసరిగా రోమా అంటేనే గుర్తు రావాల్సింది, గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఏంటది? ఐరోపా. అంతే. రోమా అంటేనే యూరప్ కాంటినెంట్. ఆ చిన్న కొమ్ము మొలవాలి, ఆ చిన్న కొమ్ము పుట్టాలి.
ఆ చిన్న కొమ్ము బయటికి రావాలి అనంటే గుర్తుపెట్టుకోండి, రోమా సామ్రాజ్యం మళ్ళీ స్థాపించబడాలి. స్థాపించబడటానికి అవసరమైనది ఏంటి అంటే పూర్వపు సరిహద్దులలోనే రోమా సామ్రాజ్యం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇది మొదటి దశ. రెండవ దశ ఏంటంటే దానియేలు 2:7 వివరించినట్లు రెండవ దశ ఏంటంటే క్రీస్తు విరోధి అని మనం పిలిచే ఆ బలమైన వ్యక్తి ఆ 10 మంది నాయకుల మధ్యలో నుండే ఉద్భవిస్తాడు. బాగా వినండి, 10 మంది నాయకులు అంటే యూరోప్లో ఉన్నటువంటి 10 రాజ్యాలు. ఇప్పుడు యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి యూరోపియన్ పార్లమెంట్ ఉందా? యూరోపియన్ పార్లమెంట్ ఉంది. యూరోపియన్ కమిషన్ ఉందా? ఉంది. యూరోపియన్ కౌన్సిల్ ఉందా? ఉంది. అర్థమైందా? 3 మనుగడలో ఉన్నాయి. యూరోపియన్ పార్లమెంట్ ఉంది, యూరోపియన్ కమిషన్ ఉంది, యూరోపియన్ కౌన్సిల్ ఉంది. 3 ఉన్నాయి. ఈ 3 సభ్య దేశాలు ఎన్ని? ఎనిబడి ఎన్ని చెప్పండి? యూరోప్ పార్లమెంట్లో లేకపోతే ఈ ఈయూలో, ఈ యూరోపియన్ యూనియన్లో ఎన్ని సభ్య దేశాలు? ఇప్పుడే కొట్టండి గూగుల్లో, టక్కుమని తెలిసిపోతుంది. మెంబర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ నెంబర్ ఎంత చెప్పండి, మీరే చూడండి, నేను దాన్ని ఆలోచన చేయాల. ఎవరైనా యూరోపియన్ యూనియన్లో ఇప్పుడు సభ్య దేశాలు ఎన్ని? 27. ఓకేనా? రైట్. G8 అని, G9 అని, G10 అని ఉంటాయి కదా. అయితే వినండి, చివరికి మిగిలేది మాత్రం ఎన్ని దేశాలు? 10 దేశాలు. ఇంకా అయిపోలేదు. ఈ 10 దేశాల్లో 3 దేశాలు క్రీస్తు విరోధిని ఎదిరిస్తాయి. ఎక్కడుంది ఆ మాట? 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 8వ వచనం, లేకపోతే 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను, దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఎవరు ఈ 3? 24 కూడా రండి, 24 కూడా చదవండి. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయబడును. ఇప్పుడు వినండి, ఈ యూరోపియన్ యూనియన్ లేకపోతే యూరోపియన్ కౌన్సిల్ 10 రాజ్యాలుగా ఏకీకృత సామ్రాజ్యంగా ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఈ 10 రాజ్యాల్లో 3 రాజ్యాలు, అవి ఏవో తెలియదు, అది అన్సర్టైన్. ఈ 10 రాజ్యాల్లో 3 రాజ్యాలు క్రీస్తు విరోధిని ఎదిరిస్తే ఆ 3 చంపేస్తాడు. ఆ 3 చంపేస్తాడు. 3 చంపిన తర్వాత, వింటున్నారా జాగ్రత్తగా, 3 మరొక 3తో భర్తీ చేస్తాడు. భర్తీ చేసిన తర్వాత ఆ 3 చంపిన కారణాన మిగిలిన 10 మంది రాజులంతా కలిసి ఏం చేస్తారంటే క్రీస్తు విరోధికి భయపడి తమ రాజ్యాలను అప్పగిస్తారు. అప్పుడు ఏర్పడుతుంది ఏకీకృత రోమా సామ్రాజ్యం. 10 దేశాలన్నీ కలిసి ఒకే ఒక వ్యక్తికి పాలన అప్పగిస్తారు. ఆ వ్యక్తి క్రీస్తు విరోధి. అప్పటి నుండి 10 రాజ్యాలను పరిపాలించడం మొదలు పెడతాడు. అది రాయబడింది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, 24వ వచనం. ఇప్పుడు రండి 17వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. బైబిల్ ఎంత అక్యురేటో చూడండి ఒకసారి, ఎంత ఆధారపడదగినది, ఎంత నమ్మదగినదో చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు చదువుదాం. అవే 10 కొమ్ములే. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. మాట పట్టుకోండి. వీరు ఏకాభిప్రాయము గలవారై, చూడండి, తమ బలమును అధికారమును ఆ మృగానికి అప్పగిస్తారు. ఇప్పుడు అర్థమైందా? నియంత వాడు ఎలా తన నియంతృత్వాన్ని ప్రారంభిస్తాడంటే ఇలా ప్రారంభిస్తాడు. ఈలాగున క్రీస్తు విరోధి అనేవాడు తనకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని బయటకు వస్తాడు. ఇది జరగాలి. జరగటానికి ఆల్రెడీ మనుగడలో ఉన్నాయి. ఇప్పుడు యూరోపియన్ కౌన్సిల్ దాదాపు 27 కంట్రీస్, అన్నీ ఉండవు. క్రమక్రమంగా 3 భాగాలుగా విడిపోతుంది ప్రపంచం.
క్రీస్తు విరోధి అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచం 3 భాగాలుగా విడిపోతుంది. నేను త్వరగా చెప్తున్నాను. దానియేలు గ్రంథం 7:8 క్రీస్తు విరోధి నేతృత్వంలో ఉన్నటువంటి 10 దేశాలు ఒక సమాఖ్యగా ఏర్పడతాయి. 1, 2. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40-41 వచనాల్లో, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40-41 వచనాలలో ఉత్తర రాజ్యం అని ఉంటుంది. ఉత్తర రాజు, ఉత్తర దేశపు రాజు అని ఉంటుంది. ఎవరు ఉత్తర దేశపు రాజు? పోయినసారి చెప్పాను నేను. ఉత్తర దేశపు రాజు అంటేనే టక్కుమని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు? రష్యా. రష్యా నేతృత్వములో ఉన్నటువంటి సంకీర్ణ రాజ్యాలు ఏమై ఉండొచ్చు? మీరే ఊహించండి. రష్యాతో టైఅప్ అయ్యేది ఎవరెవరు ఉంటారు? పోయినసారి చెప్పాం మనం. ఇరాన్, టర్కీ, ఇథియోపియా, లెబనాన్, లిబియా, ఇంకా చైనా, జపాన్, సూడాన్, ఇవన్నీ కూడా రష్యా నేతృత్వంలోకి వెళ్ళిపోతాయి. ఇదొక సమాఖ్యగా ఏర్పడుతుంది. అర్థమవుతుందా? ఇదొక సమాఖ్య ఆల్రెడీ ఉంది. యూరోపియన్ కౌన్సిల్ ఒకటి ఉంది రెడీగా. నెక్స్ట్ ఏంటుంది? ఈ నార్దర్న్ కంట్రీస్ అన్నీ కూడా. ఈ ఉత్తర దేశపు రాజు అంటే రష్యా చేతి కింద మరొక సమాఖ్య ఉంది. 2 అయ్యాయా? మూడవది చూడండి. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనంలో, తిప్పకర్లేదు, ప్రకటన గ్రంథం 16:12 తూర్పు రాజులు అని ఉంటుంది. తూర్పు నుండి వచ్చే రాజులు అంటారు. ఎవరు తూర్పులు అంటే? ఎవరు తూర్పులు అంటే? మనమే అబ్బా. ఎవరెవరు? చైనా, జపాన్, ఇండియా, తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాలు ఒక సమూహంగా ఏర్పడతాయి. అయితే అల్టిమేట్గా జరిగేది ఏంటంటే, ఉత్తర దేశపు రాజు కూడా చివరి 3.5 సంవత్సరాల్లో క్రీస్తు విరోధికి భయపడి లొంగిపోతాడు. తూర్పు దేశపు రాజులు కూడా క్రీస్తు విరోధి పరిపాలనలో చివరి 3.5 సంవత్సరాలలో వారు లొంగిపోతారు. ప్రపంచ రాజ్యాలన్నీ కలిసి అధికారాన్ని క్రీస్తు విరోధికి అప్పగిస్తారు. ఈ 3 సమాఖ్యలు ఒక సమాఖ్యగా మారిపోతుంది. అతను చివరి 3.5 సంవత్సరాలు ప్రపంచాన్ని అంతా అవుతాడు. ఒక దేశానికి కాదు, టోటల్ వరల్డ్, ప్రపంచమంతా వాని అధికారం క్రిందకు వస్తుంది. లాస్ట్ 3.5 years అది. దాన్నే మహాశ్రమల కాలం అని అన్నారు. గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్ అని అన్నారు. ఇది క్రీస్తు విరోధి వస్తాడు అనటానికి చారిత్రక లేఖన ఆధారాలు, రుజువులు. మేము నమ్మమంటే మీ కర్మ. అబ్బా సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడన్నా అంటే నేను నమ్మను అంటే ఎవడేం చేస్తాడు దానికి? నేను నమ్మను, ఇది తూర్పు నేను ఎందుకు నమ్మాలంటే నమ్మొద్దు. ఇది నిజం. చరిత్ర ఆధారాలతో చెప్తున్నాను. దానియేలు గ్రంథములో ఏ ప్రవచనాలైతే రాయబడ్డాయో అవి నెరవేరాయి. గ్రీకుల రాజు వచ్చాడు, వెళ్ళిపోయాడు. రోమా సామ్రాజ్యం వచ్చింది, పతనమైపోయింది. రోమా సామ్రాజ్యం తిరిగి పునరుజ్జీవించబడుతుంది, పునర్వైభవాన్ని సంతరించుకుంటుంది, మహాసామ్రాజ్యంగా రూపుదిద్దుకుంటుంది. తిరిగి బబులోను అనే పట్టణం మరలా కట్టబడుతుంది. బబులోన్ ఎక్కడుంది? ఇరాన్లో. మళ్ళా వరల్డ్ సెంటర్ అవుతుంది ఇరాన్. గుర్తుపెట్టుకోండి, ప్రపంచానికి సెంటర్ అవుతుంది ఇరాన్. ఇరాన్లో ఉన్నటువంటి బాబిలోన్ ప్రపంచానికి సెంటర్గా మారిపోతుంది. వర్తక వ్యాపార లావాదేవీలన్నీ అక్కడి నుండే జరుగుతాయి. ఇది త్వరలో తప్పకుండా జరగబోయే సంభవాలు. ఈరోజు ఇరాన్ జీవం లేనిదిగా కనబడుతుంది మనకు, కానీ రేపటి దినాన అదే కేంద్ర స్థానం అవుతుంది. దాన్నే ప్రకటన గ్రంథంలో ఆ మహాబబులోను పట్టణం అనే వేష కూలిపోయేననుందే, అది అర్మగెద్దెను యుద్ధం దగ్గర జరుగుతుంది. దేవుడు దాన్ని సంపూర్ణంగా తీసివేస్తాడు. సరే, అవన్నీ గుర్తుంచుకోండి. ఇవి రానున్న దినాలలో జరగబోయే సంభవాలు. ఓకేనా? క్రీస్తు విరోధి వస్తాడు అనటానికి ఇవన్నీ ఏంటి చెప్పండి? రుజువులు, ఆధారాలు. మీరు ఉంటారా, ఎత్తబడతారా, మీ చేతిలోనే ఉంది. అతని పాలనలో మనుగడ కష్టం, బ్రతకడం కష్టం. ఆ పరిస్థితి రాకముందే క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించండి. రండి, మరికొన్ని విషయాలు ఆలోచించేద్దాం. దీన్నే మనం వదిలిపెట్టట్లేదు, ముందుకు వెళ్దాం. క్రీస్తు విరోధి ఎలా వస్తాడు? క్రీస్తు విరోధి ఎలా వస్తాడు? ఇతన్ని శాటన్ CEO అని అంటారు. నేను ఆ మాటలు ఒకటి చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మిగిలిన విషయాలు త్వరగా
మనం మాట్లాడుకుందాం. దయచేసి రండి, మరలా 6వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం అతని ప్రదర్శన, అతను ఎలా మొట్టమొదట ప్రదర్శించబడతారు మీరు విన్నారు, ఇంకొకసారి చెప్తున్నాను. 6వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళాను. తెల్లని గుర్రం అని దేన్ని చూపిస్తుందని చెప్పాను? మాటికి చెప్పాను నేను. తెల్లని గుర్రం దేన్ని చూపిస్తుంది? శాంతిని చూపిస్తుంది. ఇప్పుడు వినండి, ఎక్కడి నుండి వస్తాడు అంటే, క్రీస్తు విరోధిని ఉత్పత్తి చేసేదేంటో తెలుసా? తయారు చేసేదేంటో తెలుసా? దయచేసి వినాలి. జర్మనీ దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారు? ద్రవ్యోల్బణాన్ని ఇంగ్లీష్లో రెసెషన్ అంటారా? ఇన్ఫ్లేషన్ ఇజ్ ఇట్ రైట్? ఆర్థిక విపత్తు, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం అంటే అర్థం కాదు, ఏంది కొత్త పదాలు అనిపిస్తుంది. ఇంగ్లీష్ అర్థమవుతుంది కొంతసారి మన వాళ్ళకి. ద్రవ్యోల్బణం ఏందన్నా అని. ద్రవ్యోల్బణం అంటే డబ్బు లేకపోవడం. ఇది బాగుంది, ఎందుకు ఇవన్నీ తిప్పలు? దేశం డబ్బు లేని పరిస్థితికి వస్తుంది. జర్మనీలో ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహవేశాలకు లోనై, ఒక రక్షకుడు ఎవడైనా వచ్చి మా దేశాన్ని కాపాడాలని ఎదురు చూస్తాడు. అప్పుడు వచ్చి వేదిక మీద నిలబడతాడు ఒకడు, వాడే అడాల్ఫ్ హిట్లర్. గుర్తుందా? ఒక క్రైసిస్, ఒక నియంత్రణ ఉత్పత్తి చేస్తుంది. అది జర్మనీ దేశంలో జరిగింది, ఆల్రెడీ జరిగిపోయింది. మీరు కొట్టి చూడండి గూగుల్లో కావలిస్తే. అడాల్ఫ్ హిట్లర్ బయటికి రావడానికి కారణం ఏంటంటే, జర్మనీ వెళ్ళినటువంటి ఆర్థిక విపత్తు, మహాభయంకరమైన సంక్షోభం. వినండి, మళ్ళీ వినండి. బాగా వినాలి. ఇదొక్కటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను, మిగిలిన తర్వాత విందాం మనం. ఇదొక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను. కోటాను కోట్ల మంది ప్రజలు, బాగా వినాలి, కోటాను కోట్ల మంది ప్రజలు రెప్పపాటు కాలములో సెకనుకు 168,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోతారు. రెప్పపాటు అంటే లెక్కది. సెకనుకు 168,000 మైళ్ళు రెప్పపాటు అంటే. కోటాను కోట్ల మంది ప్రపంచ ప్రజలు సడన్గా దృశ్యమైపోతారు. ఎవరు వాళ్ళు? సంఘం మనమబ్బా. సంఘం అంటారు, మనమే. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ సడన్ డిజపియరెన్స్, గ్రేట్ డిజపియరెన్స్, అందరూ అదృశ్యమైపోతారు. వారందరూ ఎత్తబడతారు, వారు కొనిపోబడతారు, మేఘమండముల మీద ఆకాశమున కొనిపోబడతారు. ఆ సంగతి ప్రపంచానికి అర్థం కాదు. ఏమైంది? ఒక సైంటిస్ట్ ఉంటాడు, క్రిస్టియన్, ఏదో ల్యాబ్లో పనిచేస్తూ ఉంటాడు, వెళ్ళిపోతాడు. ప్రాజెక్ట్ ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఒక సంస్థ CEO అక్కడ ఉంటాడు, వాడు క్రిస్టియన్, మొత్తం సంస్థ అంతా అతని మీద ఆధారపడి ఉంటుంది. అతను వెళ్ళిపోతాడు, సంస్థ దేంట్లోకి వెళ్ళిపోతుంది? సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కోటాను కోట్ల మంది ప్రజలు అట్లయిపోతారు. ప్రపంచమంతా విపత్తులోనికి వెళ్ళిపోతుంది. గ్రేట్ క్రైసిస్ ఏర్పడుతుంది. ప్రపంచం ఒక రక్షకుడు కావాలని ఎదురు చూస్తుంది. ఎవడైనా వచ్చి ప్రపంచ దేశాలని కాపాడితే బాగుండు అని ఒక రక్షకుని కొరకు ఎదురు చూస్తాడు. అప్పుడు ఈ తెల్లని గుర్రము మీద శాంతిని, గందరగోళాన్ని నిమ్మలపరచడానికి ఒకడు బయటకు వస్తాడు. నేనున్నాను, భయపడకండి అని. వాడే క్రీస్తు విరోధి. ఆ విధంగా ప్రపంచ విపత్తు ఉత్పత్తి చేసిన వ్యక్తే క్రీస్తు విరోధి. అలాగున వేదిక మీదకి వస్తాడు. అర్థమైందా? రానున్నాడు, త్వరలో వస్తాడు. దానియేలు గ్రంథం కూడా చెప్తుంది, వచ్చునట్టి రాజు, కమింగ్ ప్రిన్స్. వీడు రాబోతున్నాడు, జాగ్రత్త. ఇతన్ని యూగిన్ హిగ్గిన్స్ అనే ఒక దైవ సేవకుడు ఇతన్ని గురించి 2 మాటలు చెప్పాడు. ఒకటి, మొదటి 3.5 సంవత్సరాలలో వీడు అపవిత్రాత్మ స్వాధీనంలో ఉంటాడట. ఫస్ట్ 3.5 ఇయర్స్లో. మిగిలిన 3.5 సంవత్సరాల, మీకు అనుమానం ఉంటే మీరు చదవండి 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం
ప్రారంభ వచనాలు. మిగిలిన 3.5 సంవత్సరాలు అంటే 11వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథంలో వీడు అపవాది స్వాధీనంలోనికి వెళ్ళిపోతాడు. తేడా ఏంటి? మొదటి 3.5 సంవత్సరాలు డెమన్ పొసెస్డ్, దయ్యము పట్టినవాడు, అంటే అపవిత్రాత్మ స్వాధీనంలో ఉంటాడు. పెద్ద పెద్ద ప్రమాదం అనిపిడు. నెక్స్ట్ ఎవరి చేతిలోకి వస్తాడు? అపవాది చేతిలోకి వస్తాడు. మిగిలిన 3.5 సంవత్సరాలు అపవాది చేతిలోకి వెళ్ళిపోతాడు. నమ్మండి, సాతాను తన బలాన్ని అంతటినీ అతనికి అప్పగిస్తాడు. తన శక్తిని అంతటి, అక్కడ నేను చెప్పే మాట కాదు, 11వ అధ్యాయం ఎన్నో వచనమా? అది 3వ వచనమా 2వ వచనమా? సాతాను తన అధికారాన్ని ఇచ్చాను అని ప్రకటన గ్రంథం 3వ వచనం చదవండి అన్నమాట. 11:3 అది కాదు, ప్రకటన గ్రంథమైన 13వ అధ్యాయం కొంపదీసి కన్ఫ్యూజ్డ్. 13వ అధ్యాయం 13 చూడండి. 13వ అధ్యాయం 13వ అధ్యాయం దానికి ఆ ఘట సర్పము అంటే ఎవరు? అపవాది. ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చను. పూర్తిగా డెవిల్ చేతిలోకి వెళ్ళిపోతాడు వాడు. చాలా క్రూరంగా ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఎలా పరిపాలన చేస్తాడో, అతని పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయో, అతని లక్షణాలు ఎలాంటివో, అతడు ఏ పనులు చేస్తాడో ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం ఆలోచన చేద్దాం. ఇప్పటికైతే ఈ విషయాలు మనసులో ఉంచుకోండి. మళ్ళీ ప్రారంభిస్తే మళ్ళీ అర్ధగంట అవుతుంది. అందుకని దాన్ని సడన్గా క్లోజ్ చేయకుండా ఈ పాయింట్తో ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ మనం ప్రారంభించినప్పుడు అతని లక్షణాలు, రెండవది అతను చేసే పనులు, ఈ 2 మనం చూద్దాం. అతని అంతాన్ని కూడా చూద్దాం. ఈ 3 సంగతులు రానున్న దినాల్లో ఆలోచించేద్దాం. కానీ ఒక మాట ప్రియులరా, ఇది నిజం, ఇది సత్యం. క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఇప్పుడే రాడు, మనం ఉన్నంత వరకు రాడు. అడ్డగించున్నది సంఘం, అడ్డగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంఘము పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబడేంత వరకు క్రీస్తు విరోధి బయటికి రాడు. తెలియదు, ఈ పాటికే వాడు రోమా సామ్రాజ్యంలో ఒక కీలకమైన పదవిలో ఉండొచ్చు. అర్థమైందా? కీలకమైన పదవిలో ఉండొచ్చు, మనకు తెలీదు. అతను ఎవరో మనం గుర్తించలేం. ఇప్పటికైనా సజీవంగా ఉండొచ్చు, లేకపోతే పుట్టి ఉండకపోయిండొచ్చు, లేకపోతే పుట్టి ఒక మంచి పొజిషన్లోనైనా ఉండొచ్చు. ప్రభు ఎప్పుడైనా రావచ్చు. నమ్మని వారు ఈ మధ్యాహ్నమైన ప్రభువును నమ్మండి, జాగ్రత్త పడండి, సిద్ధపడండి. ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు బతకకుండా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ భయం కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ముందు చెప్పానే ఫస్ట్ డే ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రభుతో సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. పొరుగువారిని ప్రేమిద్దాం, పక్కనోళ్ళతో సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. 3వది సంఘాన్ని ప్రేమిద్దాం. పరిచర్య చేయటం ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సామర్థ్యాలను దేవుని పని కొరకై ఉపయోగిద్దాం. ఆయన రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. ఎప్పుడైనా రావచ్చు. సిద్ధపడదాం, సిద్ధంగా ఉందాం. సిద్ధపడని వారు ఈ మధ్యాహ్నమైన యేసు ప్రభును హృదయంలో చేర్చుకోండి, రక్షకునిగా ఆయనను అంగీకరించండి. ఆ 7 ఏళ్ల శ్రమల బాధను మీరు అనుభవించలేరు. ఆ పరిస్థితి రాకముందే కలువరిలో తన ప్రాణాన్ని మీ కొరకై బలిగా అర్పించిన క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, పాపిని ప్రభువా నా పాపాన్ని క్షమించమని ఒక మాట చెప్పండి. ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు, తన సొంతం చేసుకుంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ లేఖనాలు ఎంత ఖచ్చితమైనవి, మీ లేఖనాలు ఎంత వాస్తవమైనవి. మేము నమ్మిన మా దేవుడు ఎంత నమ్మదగినవాడు, ఆధారపడదగినవాడు. ఆ మహా విపత్తు నుండి మమ్మల్ని మీరు తప్పించారు నాన్న, మీకు వందనాలు. ఉగ్రత నుండి మమ్మల్ని విడిపించారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ వివాహ మహోత్సవములో మీతో ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మా ప్రియ రక్షకుని ముఖాముఖిగా చూసి మీతో 7 సంవత్సరాలు ఆనందించే కృపనిచ్చారు, మీకు స్తోత్రం.
మా ప్రియులు చాలామంది నమ్మలేదు. ఈ మధ్యాహ్న కాలమైన మీ అందరూ విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. చెదర వెళ్ళిపోతుండగా మీ సన్నిధి మాతో ఉంచమని, ఈ విషయాలు మమ్మను హెచ్చరిస్తూ ఉండగా, మమ్మను రేపుతుండగా జాగ్రత్త పడటానికి మీ కృపనిమ్మని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.